హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో అన్నప్రసన్న కోసం ఇంట్లోనే సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలి, అలాగే తక్కువ బడ్జెట్లో ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది చెప్తాను. అంతేకాకుండా మా చిన్నోడు అన్నప్రసన్న ఎలా చేసాము, ఎలా డెకరేట్ చేసాం, ఎంత తక్కువ బడ్జెట్లో చేసాము అనేది కూడా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మా చిన్నోడు అన్నప్రసన్న కోసం కొన్న ఐటమ్స్ నేను మీషోలో తీసుకున్నాను. మిగతావి మా ఇంట్లో ఉన్నవి మాత్రమే నేను తీసుకుని నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి బాగుంటాయో లేదా అని ఆలోచించి అవే పెట్టేశాను అనమాట. నేను మీషోలో తీసుకున్నవి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఈ బంతిపూలు తీసుకున్నాను. ఎందుకంటే రియల్ ఫ్లవర్స్ అన్నీ కొనలేము కదా, ఇవైతే ఇంకా లుక్ ఎక్కువ కనిపిస్తాయి, బాగా కనిపిస్తాయి అని చెప్పి నేను ఇవి ఆర్డర్ పెట్టాను. అలాగే నేను ఇవి ప్లాస్టిక్ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా పెట్టాను అనమాట. రెండు నేను మీషోలోనే పెట్టాను, అది వీడియో చేసి పెట్టాను, మీకు వీలైతే చూడండి. ఈ బంతిపూలు అనేది 5 వచ్చాయి, ఇలాంటి దండలు 5 వచ్చాయి. నేను కింద హ్యాంగింగ్స్ కొనలేదన్నమాట, హ్యాంగింగ్స్తో ఉన్నాయి తీసుకోలేదు, నేను చేసిన మిస్టేక్ అదే. కానీ నేను దాన్ని కూడా నేను చెప్పినవన్నీ క్లిప్స్ పక్కన ఇస్తూ ఉంటాను, మీరు చూడండి నేను ఎలా పెట్టాను ఏంటి అనేది చెప్తాను. నేను ఈ బంతి పూలు అనేవి బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేశాను అనమాట. దగ్గర ఆల్రెడీ ఈ క్లాత్ ఉంది, ఇది చాలా పెద్దది, అందుకే నేను ఇది బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేశాను. అలా వైట్ అలా చిన్న చిన్న ఫ్లవర్స్తో బాగుంది కదా అని చెప్పి నేను ఇది బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేశాను. మీ దగ్గర ఎలాంటి క్లాత్ ఉన్నా సరే అది బ్యాక్గ్రౌండ్కి బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక అది యూజ్ చేసేయచ్చు. మనకి లుక్ బాగుండాలి అంటే ఏది యూజ్ చేసాం, మేము కొన్నామా లేదా మన దగ్గరదేనా అని అవసరం లేదు కదా. నేను కూడా అలా ఆలోచించే నేను ఎక్కువ డబ్బులు పెట్టకూడదు దీనికోసం, కానీ అందంగా డెకరేట్ చేసుకోవాలి, బాగా చేసుకోవాలి అన్నప్రసన్న అని చెప్పి నా దగ్గర ఉన్న వాటిలో దీన్ని బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేశాను. అలాగే మనం కింద వేయడానికి మా దగ్గర ఒక బెడ్షీట్ ఉంది, పెద్దగా బెడ్షీట్ ఒకటి ఉంటే నేను అది కింద యూజ్ చేశాను. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను, మీరు చూడండి. నేను అది ఏమి వాడానో అనేది మీకు చూపిస్తూ ఉంటాను. అయితే చూడండి, నేను మా చిన్నోడికి మేడ పైన చేశాను అనమాట. మా ఇంటి దగ్గర కింద ప్లేస్ లేకపోతే నేను మేడ పైన చేశాను. సో పైన ఎండ తగిలేస్తుందని చెప్పి నేను టెంట్ తెప్పించాను, అదొకటి నేను కట్ చేసింది, అంటే కొని తీసుకొచ్చింది అనమాట. టెంట్ రెంట్కి తీసుకొచ్చి టెంట్ వేసాము, ఎండ తగులుతుంది కాబట్టి మీరు ఇంట్లో చేసుకుంటే అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇటు సైడ్ ఒక 2 కర్రలు కట్టి దానికి ఈ క్లాత్ అటాచ్ చేశాను అనమాట బ్యాక్గ్రౌండ్ కోసం. ఈ క్లాత్కి బ్యాక్గ్రౌండ్ పెట్టాను కదా, దానికి ఏం చేశానంటే ఈ ఫ్లవర్స్ నాకు దగ్గర 5 ఉన్నాయి, 5 దండలు ఉన్నాయి. అయితే అవి ఇటు రెండు అలా పెట్టేసి మధ్యలో ఇలా పెట్టాను అనమాట. మనం తోరణం పెట్టుకుంటాం కదా, అలా పెట్టాను. ఎందుకంటే డెకరేషన్కి అలా అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను అవి పెట్టేశాను అనమాట. అలా పెట్టేసి కింద హ్యాంగింగ్స్ లేనిది తీసుకున్నాను కాబట్టి హ్యాంగింగ్స్ కోసం నేను ఇవి ఉన్నాయి కదా, ఇవి మా ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కవి, ఇలా ఏదైనా ఇవన్నీ కాదు ఏదైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకుని నేను ఇలా ఒక 3 తీసుకున్నాను. 3 తీసుకుని మీకు చూపిస్తాను, పక్కన వీడియోలో చూడండి. ఇలా 3 తీసుకుని నా దగ్గర చామంతి అండ్ గులాబీ ఉన్నాయి, ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర లేదు. అప్పుడు నేను ఏం పెట్టానంటే ఏదో ఒక ఫ్లవర్స్ మనకి నీట్గా కనిపించడం కోసం కాబట్టి నేను ఇలా ఫ్లవర్స్ అదే గుచ్చి తాడుతో కట్టేశాను అనమాట. సూత్తో గుచ్చి ఆ తాడుతో కట్టేసి దీనికి బ్యాక్ సైడ్ 2-in-1 టేప్ ఉంటుంది కదా, డబుల్ సైడెడ్ టేప్, అది ఈ ఫ్లవర్స్ కలిపి అంటే ఇది ఇలా కట్టేశాను అనమాట. నేను ఇలా కట్టేసి ఇక్కడ నేను చామంతి గులాబీ కట్టాను, అప్పుడు అది నా దగ్గర ఫ్లవర్స్ లేవు, సో అందుకే ఈ ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. ఇలా పెడతాం కదా, ఇలా పెట్టినప్పుడు ఇవి గాలికి ఎగిరిపోకుండా నేను 2-in-1 టేప్ ఉంటుంది కదా, డబుల్ సైడెడ్ టేప్, దాన్ని అటాచ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్కి పెట్టేసాను. అలా నేను ఇవి 4 తీసుకుని 1 side 2 పెట్టేసి ఇంకొకటి మిగిలింది కదా అది మిడిల్లో పెట్టాను. మిడిల్లో ఇలా వేవ్లా పెట్టాను అనమాట. అది చూడడానికి చాలా అందంగా ఉంటుందని మీకు పక్కన వీడియో యాడ్ చేస్తాను, చూడండి ఖచ్చితంగా, మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. నేను నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పి యశోద కృష్ణ అదే ఫ్లెక్స్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే మా అక్క డ్రాయింగ్ వేస్తుంది, తనతో వేస్తే కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి కదా అని చెప్పి నేను డ్రాయింగ్ వేయించాను అనమాట. తన ఒక చార్ట్ తీసుకుని తన దగ్గర ఉన్న స్కెచెస్తో ఈ డ్రాయింగ్ వేసింది, చూడండి చాలా బాగుంది కదా. నేను ఇలాంటి థీమ్తోనే అంటే ఇదే రెఫరెన్స్ పిక్తో ఫ్లెక్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ దానికోసం డబ్బులు పెట్టడం ఎందుకు వస్తుంది కదా అని చెప్పి నేను ఫ్లెక్స్ తీసుకోకుండా ఇలా డ్రాయింగ్ వేయించేసాను. ఇలా ఈ యశోద కృష్ణ అని కాదు,
ఇలా అందరికీ డ్రాయింగ్ వేయడానికి ఉండకపోవచ్చు. అలాగే ఫ్లెక్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్లెక్స్ తీసుకుంటారు. లేదు దానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనుకునేటప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా థర్మోకాల్ షీట్ ఉంది కదా, దాంతో వినాయకుడిని కట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్స్ కింద యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అది కూడా బాగుంటుంది. నేను మా తేజాన్స్ నేను కూడా రాయించాను అనమాట. అదిగో తేజాన్స్ అన్న ప్రసన్న అని చెప్పి మా అక్కడనే ఇది కూడా మా అక్కే రాసింది. మాకు రాసి కట్ చేసి ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్స్ అంటించాను అనమాట. కొంచెం బాగుండాలని. టైం లేక అసలు టైం ఉండుంటే ఇంకా కలర్స్ అవి వేసి ఇంకా బాగా రాద్దును. కాకపోతే మాకు టైం సరిపోలేదు. మార్నింగే కదా చేస్తాం. అయితే మాకు ముందు అనుకోలేదు ఇదంతా, తర్వాత అనుకోవడం వల్ల సరిపోలేదు టైం. అయితే నేనైతే మా అక్కతో ఇలా రాయించాను. ఫ్లెక్స్ అయితే డైరెక్ట్ వాళ్ళే దాని మీద ఇచ్చేస్తారు. అదే వెనకాల బొమ్మకి రిఫరెన్స్ పిక్ ఇస్తాం కదా, అప్పుడే మన పేరు చెప్పి అన్నప్రసన్న అని చెప్తే వాళ్ళే రాయించేస్తారు. లేదు అనుకుంటే మనమే చేస్తున్నామంటే ఇలా మీరు కూడా చార్ట్ యూజ్ చేసి మీ బేబీ నేమ్ ఏదైతే ఉందో అది మీరే రాసి అందంగా దాన్ని కూడా డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను నా బ్యాక్గ్రౌండ్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది, మీరు కూడా చూసేయండి. ఇవి ఎక్కడ యూజ్ చేశానంటే పెట్టాను అనమాట. నేనైతే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. నేను ఇలా పెట్టాను మధ్యలో, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను. చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను కింద చెప్పాను కదా, మా ఇంటి దగ్గర ఒక పెద్ద బెడ్షీట్ ఉంటే నేను కింద వేసాను. అంటే బాబు పాకుతాడు కదా, దానికోసం నేను కింద పెద్ద బెడ్షీట్ వేసాను. నెక్స్ట్ మనం అదే 5 ఐటమ్స్ పెడతాం కదా ఫ్రంట్, దానికోసం నా దగ్గర ఉన్న పింగాలి ప్లేట్స్ ఉన్నాయి. నా దగ్గర పింగాలి ప్లేట్స్ అని కాదు, ప్లాస్టిక్ అయినా సరే కొంచెం అందంగా ఉన్నాయి అయితే బాగుంటాయి కదా. నా దగ్గర పింగాలి ప్లేట్స్ ఉంటాయి, అవి యూజ్ చేశాను. ప్లేట్స్ ఉంటాయి కదా, పింగాలి ప్లేట్స్ కాకపోతే స్టీల్ అయినా సరే ఏదైనా కొంచెం బాగున్నవి ఒకేలా ఉన్నవి అయితే లుక్ బాగుంటుంది. సో దానికోసం నేను నా దగ్గర ఉన్న ప్లేట్స్ యూజ్ చేసి 5 ప్లేట్స్ అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేసి ఇటు రియల్ బంతిపూలు ఉంటాయి కదా, అవి నేను ఇలా సైడ్కి పెట్టాను అనమాట. అంటే యాక్చువల్లీ నేను అక్కడ బెలూన్స్ పెట్టాలనుకున్నాను, కానీ ఇక్కడ నాకు టైం సరిపోక బెలూన్స్ పెట్టలేదు. ఆ టైంకి నాకు అంత గుర్తు కూడా రాలేదు. తర్వాత అనుకున్నాను అయ్యో బెలూన్స్ తెప్పించుకుని కూడా పెట్టలేకపోయాను అనమాట. అయితే బెలూన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం బెడ్షీట్ ఇలా వేస్తాం కదా, అప్పుడు ఈ సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ బెలూన్స్ కలర్స్ పెడితే చాలా బాగుంటుంది. నేను పెట్టలేదు, మర్చిపోయాను. నేను పెట్టలేదని చాలా ఫీల్ అయ్యాను. కాకపోతే నేను ఈ రియల్ బంతిపూలు ఉంటాయి కదా, అవి పెద్ద మాల్లో కట్టి పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాని ఫ్రంట్ వచ్చేసి రియల్ బంతిపూలు ఉంటాయి కదా, అవి చింపేసాను అనమాట. ర్యాకులో విప్పేసి అవి చల్లుకుంటూ మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, వీడియో క్లిప్ పెడతాను. అందులో కనిపిస్తున్న వచ్చేసి ఎలా పెట్టానంటే ఒక సర్కిల్ తీసుకున్నాను. ఎందుకంటే అందులో నేను బౌల్స్ పెట్టాను, 3 బౌల్స్ పెట్టాను. ఆ బౌల్స్లో స్నాక్స్ పెడదామని 3 బౌల్స్ పెట్టుకుని బోత్ సైడ్స్ పెట్టుకున్నాను. ఎండ్ పెట్టుకున్నాను అనమాట. ఎండ్ సైడ్ బోత్ సైడ్స్ పెట్టాను. ఎలా పెట్టానంటే ఫస్ట్ బంతిపూలు ఇవి ఉన్నాయి, ఈ ఫ్లవర్ వాజ్లో ఉంటే నేను మిడిల్లో పెట్టేసాను అనమాట. ఎందుకంటే కొంచెం బాగా అనిపిస్తుంది అని చెప్పి, నా దగ్గర ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి ఇలాంటివి ఇంకా ఉన్నాయి, అవి కూడా పెట్టేసాను. ఒక 2-3 ఉంటే నేను పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో బంతిపూలతో హార్ట్ షేప్ వేసేసి దానికి వచ్చేసి పైన కొన్ని గులాబీ రేఖలు ఉంటే అవి కూడా హార్ట్ షేప్లానే వేస్తాను. దాని చుట్టూ వచ్చేసి గ్రీన్ కలర్ ఆకులు, నేను యూజ్ చేసిన ఆకులు ఏంటంటే ములం ఆకులు అనమాట. అంటే ములం చెట్టు ఆకులు ఉంటాయి కదా, అవి యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఫ్లవర్స్ అంటే స్టార్ షేప్లో కొన్ని ఆకులతో పెట్టాను కదా, అవి చూడండి. అవి ఎలా చేశానంటే ఇవే లీవ్స్ తీసుకున్నాను, ఒక 4 తీసుకున్నాను. 4 తీసుకుని చూడండి, ఫస్ట్ ఇలా పెట్టండి. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుని ఇలా పెట్టండి. ఇంకొకటి తీసుకుని దాన్ని కూడా ఇలా పెట్టేసేయండి అంతే. అయితే ఇది ఉండడానికి మీరు థ్రెడ్ యూజ్ చేసి సూదితో కుట్టచ్చు. లేదు అంటే ఇలా ఒక పుల్ల తీసుకుని దానికి ఇలా గుచ్చి చూసారు కదా, ఇదిగో ఇలా కూడా పెట్టచ్చు అనమాట. ఇవి జస్ట్ మనకి అలా స్టార్లా ఉండడానికి మాత్రమే ఆ స్టిక్ అనేది. ఇలా పుల్లతో అయితే ఈజీగా అయిపోతాయి, కుట్టడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఇలా పుల్లలో పెట్టేశాను. మన దగ్గర ఉంటాయి కదా ఫ్లవర్స్, నేను బంతిపూలు యూజ్ చేశాను. అవి అయితే గుచ్చేలాగా బాగుంటుంది కదా, రౌండ్గా పెద్దగా. ఇప్పుడు నా ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి ఇది చూపిస్తున్నాను. దానికి ఇలా బంతిపూ థ్రెడ్తోనే కట్టాను నేనైతే, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి థ్రెడ్తో ఇలా కట్టేసి అదే క్లాత్కి సూది దారంతో దీన్ని గుచ్చేసాను అనమాట. చేసుకున్నానంటే ఒక 10 or 11 చేసుకున్నాను. చాలా లుక్ ఇస్తాయి అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్కి. ఖచ్చితంగా ఇవి మాత్రం యూజ్ చేయండి మీరు చేసుకోవాలి అనుకుంటే. చూసారు కదా మా చిన్నోడు అన్నప్రాసన కోసం మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది. తక్కువ బడ్జెట్లో ఇంటి దగ్గరే ఎలా డెకరేట్ చేసుకున్నాం మా దగ్గర ఉన్న ఐటమ్స్తో. మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కమెంట్